ఓం శాంతి. 21/4/2022. ఈరోజుటి మురళి ఆధారంగా యోగాభ్యాసము. మురళి మనోహర యాత్ర. ఆత్మనైన నేను దేహస్మృతి నుంచి దూరంగా ఉన్నాను. నా దేహ సంబంధీకులందరినీ మరచిపోయాను. నేను ఆత్మను, చైతన్య శక్తిని, శాంతి స్వరూపమును. అన్ని విషయాలను పక్కన పెట్టి ఒకే ఒక్క బాబా స్మృతిలో స్థిరంగా ఉన్నాను. ఆత్మనైన నేను బాబా స్మృతి అనే మధురమైన మిఠాయిని ఆస్వాదిస్తున్నాను. బాబా ఇచ్చే స్వర్గ వారసత్వమును గుర్తు చేసుకుంటున్నాను. ఆత్మనైన నేను అల్ఫ్ బేల పరిచయాన్ని ఇస్తున్నాను. రాత్రి కలియుగము పూర్తయి పగలు అనే సత్యయుగము రానున్నది. నేను రాత్రిని మరచి పగలైన సత్యయుగాన్ని స్మృతి చేస్తున్నాను. రాత్రి అయిన నరకము నుండి నా బుద్ధిని తొలగించి వేశాను. శివబాబా, మీరు నన్ను రాత్రి నుండి బేహద్దు పగలులోనికి తీసుకొని వెళ్ళేందుకే వచ్చారు. ఆత్మనైన నేను స్వర్గానికి వెళ్తున్నాను. శాంతిధామము నా నివాస స్థానము. రాజధాని బాబా నాకిచ్చే దైవీ వారసత్వము. ఆత్మనైన నేను ఇల్లైన శాంతిధామముతో సత్యయుగ రాజధానితో బుద్ధి యోగమును జోడించాను. ఈ ఈశ్వరీయ యోగము సర్వోన్నతమైనది. ఆత్మనైన నేను నా బుద్ధిని పరమాత్మతో జోడించుకున్నాను. శివబాబా, మీరు నాకు రాజయోగాన్ని నేర్పిస్తున్నారు.
నేను శివ్ బాబాతో పూర్తిగా నా మనసును జోడించాను. శివ్ బాబాతో నా నిశ్చితార్థము జరిగిపోయింది. నేను ఆత్మీక యోగమును నడుస్తూ తిరుగుతూ సాధన చేస్తున్నాను. శివ్ బాబా, ఆత్మనైన నేను నా నిరాకార ప్రపంచమైన పరంధామమును స్మృతి చేస్తున్నాను. ఆత్మనైన నేను నా ఇల్లైన పరంధామానికి తిరుగు ప్రయాణం అవుతాను. శివ్ బాబా, నేను నడుస్తూ తిరుగుతూ తపస్సు చేస్తున్నాను. ఇది నా కర్మయోగము. శివ్ బాబా, నేను ఎప్పుడూ మిమ్మల్ని మరచిపోవటమే లేదు. పారలౌకిక తండ్రి నాకు స్వర్గ వారసత్వాన్ని ఇస్తున్నారు. శివ్ బాబా, నేను ఎప్పుడూ మిమ్మల్ని మరచిపోను. నోటి ద్వారా బాబా బాబా అని ఉచ్చరించకుండానే మీతో బుద్ధిని జోడించి ఉన్నాను. ఈశ్వరీయ యోగమును నాకు ఈశ్వరుడే నేర్పిస్తున్నారు. యోగేశ్వరుడైన శివ్ బాబా నన్ను రాజయోగిగా మార్చివేశారు. నాకు నేనే యోగ సాధన చేస్తున్నాను. బుద్ధి ద్వారా చేసే ఈ ఆత్మీక యాత్ర అత్యంత సరళమైనది. శివ్ బాబా, నేను దేహము, దేహ సంబంధాలన్నింటినీ మరచి ఒక్క మీతో యోగాన్ని జోడించి ఉన్నాను. యోగము ద్వారా స్వకల్యాణము, విశ్వ కళ్యాణము అవుతూ ఉంది. నేను వికర్మజీతునిగా అవుతున్నాను. శివ్ బాబా, మీరు తప్ప మరెవ్వరూ సద్గతిని కలిగించనే లేరు. శివ్ బాబా, నేను అర్ధకల్పము సద్గతిలో ఉంటాను. ఆత్మీక తండ్రి, నేనిప్పుడు రాజయోగము ద్వారా
ఒక్కొక్క మెట్టు పైకి ఎక్కుతున్నాను. ఆత్మనైన నేను అనంతమైన శివాలయము సత్యయుగానికి వెళ్తాను. ఈ కలియుగ వేశ్యాలయాన్ని పూర్తిగా మర్చిపోతున్నాను. శివబాబా, నేను సదా మిమ్మల్ని స్మృతి చేస్తూ ఇతరులకు జ్ఞానాన్ని వినిపిస్తున్నాను. మీరు తెలియచేసిన మన్మనాభవ, మధ్యాజీభవ అను 2 మహామంత్రాలను ధారణ చేస్తున్నాను. నేను మీ నుండి జీవన్ముక్తిని పొందుతాను. ఆత్మనైన నేను శివ్ బాబా స్మృతి చేస్తూ నిరోగిగా అవుతాను. సృష్టి చక్రాన్ని స్మృతి చేస్తూ ధనవంతునిగా అవుతాను. శివబాబా, నేను అర్ధకల్పము ఆరోగ్యవంతునిగా, ఐశ్వర్యవంతునిగా అవుతాను. అల్ఫ్ బేల స్మృతితో నేను బేహద్ ఖుషీలో ఉంటున్నాను. శివబాబా, నేను మీ శ్రీమతంపై నడుస్తూ అందరికీ అల్ఫ్ బేల సందేశాన్ని ఇస్తున్నాను. ఆత్మనైన నేను నా సర్వస్వాన్ని బాబాకు సమర్పిస్తున్నాను. బదులుగా బేహద్దు సామ్రాజ్యాన్ని పొందుకుంటున్నాను. శివబాబా, నేను స్థూల ధన సంపాదన వెనుక సమయాన్ని వృధా చేయక మీ నుండి విశ్వ సామ్రాజ్యాధికారాన్ని పొందుతున్నాను. బ్రహ్మా బాబా వలె స్థూల సంపాదన అనే గాడిద చాకరీని వదిలివేశాను. మీ శ్రీమతాన్ని అనుసరిస్తూ మీ నుండి మంచి సహయోగాన్ని పొందుతున్నాను. శివబాబా, నేను మిమ్మల్ని స్మృతి చేస్తూ సృష్టి చక్ర జ్ఞానాన్ని స్మృతి చేస్తూ నా నావ తీరానికి చేరుతూ ఉంది. ఆత్మీక నావికుడైన శివబాబా,
మీరొక్కరే సర్వాత్మల జీవన నావలను ఒడ్డుకు చేర్చుతున్నారు. మీరు సర్వవ్యాపి కాదని, సర్వశక్తివంతుడని నేను గుర్తుంచుకుంటాను. మీరు ప్రజాపిత బ్రహ్మ ద్వారా నూతన దైవీ సృష్టిని స్థాపన చేస్తున్నారు. నాకు ఈ విషయముపై సంపూర్ణ నిశ్చయం కలిగినది. అకాలమూర్తి శివబాబా ఆత్మనైన నేను మీ నుండి స్వర్గరాజ్యాన్ని పొందుతాను. ఆత్మనైన నన్ను ఎప్పుడూ అక్కడ మృత్యువు కబళించనే లేదు. నేను ఒక శరీరాన్ని వదిలి మరో శరీరాన్ని తీసుకుంటాను. నేను సత్యయుగములో మృత్యు భయము నుంచి దూరంగా ఉంటాను. సత్యమైన శివబాబా మీరు ఒక్కరే సత్యమైన రహస్యాలను వివరించేవారు. నాకు మీ ద్వారా సత్యమైన సాంగత్యము లభించినది. ఈ సృష్టిలో సత్యాన్ని బోధించేవారు మీరు తప్ప మరెవ్వరూ లేరని నేను తెలుసుకున్నాను. గీతా జ్ఞానాన్ని నిరాకార శివుడు ఈ సమయంలో బోధిస్తున్నారని నాకు నిశ్చయము కలిగినది. శివబాబా ఆత్మనైన నేను జనన మరణ చక్రాలలో తిరుగుతూ పూర్తి నల్లగా అయిపోయాను. మీరు నన్ను మరలా జ్ఞానచితిపై కూర్చోబెడుతున్నారు. నేను శ్యామము నుండి సుందరముగా అవుతున్నాను. ఆత్మనైన నేను సంపూర్ణ పావనముగా ఉన్నాను. ఫరిష్తాగా ఉన్నాను. శివబాబా మీ స్మృతిలో ఉంటూ చేసే ప్రతి పని విజయవంతమవుతూ ఉంది. క్షణ ప్రతి క్షణము మీ నుండి సహయోగము లభిస్తూ ఉంది. శివబాబా ఆత్మనైన నేను మిమ్మల్ని మరచిపోకుండా ఉండుటకు
ప్రతి చోట, ప్రతి పనిలో మిమ్మల్ని స్మృతి చేసే అలవాటు పెంచుకుంటున్నాను. స్మృతి ద్వారా నాకు బలము లభిస్తూ ఉంది. నా బుద్ధి తాళము పూర్తిగా తెరుచుకున్నది. ఆత్మనైన నేను ప్రతి ఒక్కరికి చిన్న చిన్న సంకేతాల ద్వారా కూడా సందేశాన్ని ఇస్తున్నాను. స్మృతి ద్వారానే బేహద్దు ఆస్తి లభిస్తుందనే విషయాన్ని తెలియచేస్తున్నాను. శివబాబా కరపత్రాల ద్వారా మీ సందేశాన్ని ఇస్తున్నాను. ప్రతి ధర్మము వారికి అర్థం చేయిస్తున్నాను. ఆత్మనైన నేను నిరాకార తండ్రి పరిచయము ద్వారా అందరికీ మీపై నిశ్చయాన్ని ఏర్పరచుతున్నాను. అన్నిటికంటే ముఖ్యమైన విషయము అల్ఫ్ మరియు బేలు, తండ్రి మరియు వారసత్వము. నేను ఈ రెండు విషయాలను ధారణ చేస్తున్నాను. నేను సంపూర్ణ శక్తిశాలి ఆత్మను. సర్వశక్తుల ద్వారా అన్ని కంప్లైంట్లను సమాప్తి చేస్తున్నాను. కారణమును నివారణ చేస్తున్నాను. నాలో ఉన్న సర్వ బలహీనతలను సమాప్తము చేసి నేను మాయాజీతుగా అవుతాను. శివబాబా ఆత్మనైన నేను నాలో సర్వశక్తులను జమ చేసుకుని ఉన్నాను. యోగ ప్రయోగముతో నేను అన్ని ఫిర్యాదులను సమాప్తి చేస్తాను. సంపూర్ణంగా అవుతాను. ఇప్పుడు లేకుంటే మరెప్పుడు పొందుకోలేను. నాలో సర్వశక్తులు నిండుతున్నాయి. ఆత్మనైన నేను శాంతి మరియు ధైర్యత శక్తులను నింపుకున్నాను. నేను విఘ్న వినాశకుడను. సర్వ విఘ్నాలను సమాప్తం చేస్తున్నాను. నేను ఆత్మను దేవతా ధర్మస్థుడను. నేనే చంద్రవంశునిగా అవుతాను. నేను
శూద్ర వంశస్థునిగా మరలా నేనే బ్రాహ్మణ వంశస్థునిగా అవుతాను. హం సోహం అర్థాన్ని యథార్థముగా ధారణ చేస్తున్నాను. ఓం శాంతి.